హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అన్నమాట. దీనికి మనము స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ని తీసుకోవాలి. అందులో ఒక గుప్పెడు ధనియాలు ఉంటాయి కదండి, అవి అందులో వేసి బాగా వేపుకోవాలి. నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి కూడా దీంతోనే వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి, పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. సో కాబట్టి మీరు గోల్డ్ కలర్ వచ్చే అంతవరకు బాగా వేపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక రోల్ని తీసుకొని అందులో వెల్లుల్లి ఉంటాయి కదండి, వెల్లుల్లి తీసుకొని ఇప్పుడు మనం వేపుకున్న ధనియాలు పచ్చిమిర్చి అందులో వేసేసి బాగా దంచుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెము ఉప్పుని కూడా యాడ్ చేయాలండి. ఉప్పుని కూడా యాడ్ చేసి బాగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకపోయినా పర్లేదండి. మీకు ఏంటంటే కొంచెం దంచుకుంటే మన ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక బౌల్ని తీసుకొని అందులో బియ్యం పిండిని ఒక జాలీలో వేసి జల్లిస్తున్నాను అనమాట. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే బియ్యంలో ఏదైనా పురుగులు కానీ డస్ట్ కానీ ఉంటే మనకి తెలిసిపోద్ది అనమాట. సో ఇట్లా అయిన దానిలో నేను ఏంటంటే ఇప్పుడు కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు ప్లస్ కొత్తిమీర, లీఫీ వెజిటేబుల్ ఇందులో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లాకు కూడా ఇందులో యాడ్ చేస్తే సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము వేయించి క్లీన్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదండి, పొట్టు తీసేసి అవి ఇందులో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా మనము ఏంటంటే ఇట్లా ఉల్లాకు కొత్తిమీరకు వీటితో పెట్టుకుంటే టేస్ట్ అదిరిపోద్ది, ప్లస్ హెల్త్కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఉప్పు కారము ప్లస్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. మీకు ధనియాల పొడి లేకపోతే ఉప్పు కారం యాడ్ చేసేసి ధనియాల పొడిని ఒకదాన్ని వేయకపోయినా పర్లేదండి. ఎందుకంటే మనం ఫస్ట్లోనే ధనియాలు ప్లస్ పచ్చిమిర్చి బాగా వేపుకొని మనము దంచి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేస్తాం కాబట్టి మీకు ఈ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒకవేళ ఉంటే వేయండి, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్లో ధనియాలు ప్లస్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసేసి ఫస్ట్ ఏంటంటే మనము వాటర్ వేయకూడదండి. మొత్తము పిండి ప్లస్ మనం ఇప్పుడు వేసిన కొత్తిమీర మెంతి అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని అనేది మనము కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా ఉండేటట్టు కలుపుకోవాలండి. మీరు ఈ ప్రాసెస్లో చేశారంటే సర్వపిండి టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇందులో మనం లీఫీ వెజిటేబుల్స్ వాడతాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో ఆయిల్ వేసేసి మొత్తము బౌల్ అంతా స్ప్రెడ్ చేసేసేయండి. చుట్టూ మిడిల్లో ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇక్కడ వెడల్పాటి గిన్నెను మాత్రమే తీసుకోండి. అప్పుడే మనకి సర్వపిండి అనేది బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కింద వెడల్పు తక్కువగా ఉండి పైన వెడల్పు ఎక్కువగా ఉంటే ఇంత టేస్ట్ రాదు. సో ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా మీరు ఆ పిండిని అనేది ఆ బౌల్కి ప్రెస్ చేసేసేయండి. కింద చుట్టూ ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత దానికి 4 హోల్స్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసెడ్ వాటర్ యాడ్ చేసేసి ఇందులో దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఉడికించండి. సో మీది ఒక 10 to 15 minutes మధ్యలో ఉడికిపోతుంది అన్నమాట. మీకు ఉడికిందని తెలుసుకోవాలంటే మధ్యలో ఏంటంటే చెక్ చేయండి. మీరు వాటర్ అనేవి మనకి ఇందులో ఉంటే అది ఉడకనట్టు అన్నమాట. సో మళ్ళీ పెట్టేసి ఉడికించుకోండి. మీకు వాటర్ అనేవి ఆవిరైపోయినట్టుంటే నూనె అనేది కనిపిస్తుంది అన్నమాట. సో అట్లా మీరు ఉడికిందని తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఉడికితే అది గిన్నె నుండి సర్వపిండి అనేది సపరేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇట్లా అయితే మనకి ఉడికిందనమాట. తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.